హాయ్ హలో అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా సహాయం అందించాలనుకుంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయం అందించి నాకు సపోర్ట్ చేయగలరు. సో టాపిక్ ఏంటంటే, పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కూటమి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉంది. అది వాళ్ళు చేసిన కర్మ అంతే. దీన్ని ఎవడు కాదు, ఆ భగవంతుడు సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాడు, ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, వీళ్ళ గవర్నమెంట్ ఉంటే ఇంకోలాగా మాట్లాడతారు. ఇలా చేస్తున్నారు కాబట్టే ప్రజలకు వాస్తవాల భగవంతుడే తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తిరుమల నడక మార్గం 7వ మైలురాయి దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం దొంగిలించినటువంటి అంశానికి సంబంధించి కానీ ఆశ్చర్యం అనిపించేటువంటి డిబేట్లు, కథనాలు. వీళ్ళకి నిజంగా చేతులెత్తి మొక్కాలి. ఒకటి మాత్రం నేను నమ్ముతా, ఖచ్చితంగా దేవుడి మీద నమ్మకం ఉన్న ఎవడైనా సరే నమ్ముతారు. వీళ్ళు ఇంతకు ఇంత దీని మానసిక వేదన శిక్ష డెఫినెట్గా అనుభవిస్తుంది, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. వీళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారాలకి భగవంతుడి విషయంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ పార్టీ గురించి, దాని గురించి ఏమైనా మాట్లాడండి, తప్పులేదు. అది వాళ్ళు దాన్ని కౌంటర్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, కౌంటర్ ఇస్తారు, అది ఓకే. కానీ దేవుడు రాడు, చెప్పలేడు అని మీ ధైర్యం ఆ రకంగా నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ వీడియో క్లిప్పింగ్ చూడండి, విజువల్ చూడండి. ఇక్కడ పోతున్నాడు చూడండి. ఈ వ్యక్తే మాల వేసుకుని ఉన్నాడు. ఈ విగ్రహమే ఆంజనేయ స్వామి విగ్రహము. ఇక్కడ ఉన్న విగ్రహాన్ని ఇక్కడ తీసుకెళ్తున్నాడు చూడండి. ఇక్కడ వెళ్ళాడు, ఈ విగ్రహం ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఓకే, విగ్రహం దొంగతనం చేశాడన్నది వాస్తవం, దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ కూడా ఉంది. ఓకేనా? ఇదే గనక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగి ఉంటే ఒక క్రిస్టియన్ సీఎం వాళ్ళు చెప్పబట్టి ఆ విగ్రహాన్ని దొంగిలించాడు, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు, సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మామూలుగా కాదు, అసలు ఈ భూగోళం బద్దలయ్యే విధంగా నేషనల్ వైడ్గా నేషనల్ మీడియాలో కూడా డబ్బులు ఇచ్చి మరి దీనికి సంబంధించినటువంటి వార్తా కథనాలు వేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు కదా, ఒక్కసారి చూడండి. దేవుడిపై భక్తితో విగ్రహం చోరీ. ఇలాంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇది ఎక్కడ జాకీలు పెట్టి లేపే ఛానల్ అని అంటారు కదా, వాళ్ళ ఒక వర్గం మీడియాలో న్యూట్రల్ జర్నలిజం పేరుతో వీళ్ళు చేసేటువంటి అబద్ధ ప్రచారాలు తెలుసు కదా, ఆ దాంట్లో వీళ్ళు ఈ టైటిల్ పెడతారు చూడండి, దేవుడిపై భక్తితో విగ్రహం చోరీ చేశాడని రాస్తారు వీళ్ళు. ఎక్కడ ఈ అన్యాయం కాదా చెప్పండి? నువ్వు దొంగతనం జరిగింది, దొంగతనం అని చెప్పాలి. ఎందుకు ఇలా రాశారంటే, ఎందుకంటే చూపిస్తా అది కూడా. ఈ వ్యక్తి దొంగతనం చేసినటువంటి వ్యక్తి. ఓకే, ఈయనంట ఇతను సాఫ్ట్వేర్ అట, జాబ్ పోయిందంట, బెంగళూరులో ఎక్కడ సాఫ్ట్వేర్ ఉంటే జాబ్ పోయిందంట. ఇక్కడికి వచ్చినాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత మాల వేసుకున్నాడు. మాల వేసుకొని ఈ విగ్రహం దొంగతనం చేసినాడు. వీళ్ళు ఏం చెప్తారంటే, మానసిక పరిస్థితి బాగలేదు కాబట్టి దేవుడినే తన దగ్గర తెచ్చుకోవాలని భక్తితో, దేవుడిపై భక్తితో విగ్రహం తెచ్చుకున్నాడని చెప్తా ఉన్నారు. ఎవరికి సంబంధం లేదని వీళ్ళు ఏది చెప్తారో, ఈ టీడీపీ పార్టీ వ్యక్తి అనడానికి ఇది చూడండి, నారా లోకేష్ గారు. ఇక్కడ నారా లోకేష్ గారితో విగ్రహం చోరీ చేసినటువంటి వ్యక్తి యొక్క ఫోటో. అంటే టీడీపీతో సంబంధం లేదు అన్నటువంటి వాళ్ళకి ఆన్సర్ కాబట్టి ఆన్సర్ చెప్పాలి కదా మనం. అది ఇక్కడ కూడా మరి వీళ్ళు ఎవరో మీకు చూడండి, ఇంకా మీ అందరికీ తెలుసు. ఇక్కడ RRR గారు తెలుసు కదా, ఇక్కడ ఈయన గంటా శ్రీనివాసరావు గారు తెలుసు కదా, ఇక్కడ మధ్యలో విగ్రహం చోరీ చేసినటువంటి వ్యక్తి. ఓకే, ఇక్కడ టెంపుల్లో ఈ ఫొటోస్. మానసిక పరిస్థితి బాగలేని కారణంగా దొంగతనం చేశారని చెప్తారు వీళ్ళు. మానసిక పరిస్థితి బాగోలేని వ్యక్తితో వీళ్ళు ఫోటోలు దిగుతారంట. మరి ఎట్లా దిగినారో నాకైతే తెలియదు. ఇది ఇంకా దారుణం ఏంటంటే, ఇక్కడ ఇది చూడండి, దైవానుగ్రహం కోసమే హనుమాన్ విగ్రహం చోరీ. పూజ చేసుకునేందుకు ఎత్తికెళ్లారని జశ్వంత్ కుమార్ తిరుమల విగ్రహం చోరీ కేసులో వివరాలు వెల్లడించిన పోలీసులు. తిరుమల నడక మార్గంలోని 7వ మైలురాయిలు హనుమ విగ్రహాన్ని దైవానుగ్రహం కోసం పూజించుకోవాలని ఆలోచనతో విశాఖపట్నం వాసి ఎత్తికెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి కేసు వివరాలను గురువారం సాయంత్రం వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం నగర పాలనీకి చెందిన పొట్నూరు జశ్వంత్ కుమార్ 28 ఇంజనీరింగ్ చదివి కొన్నాళ్ళు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు. ఆ తర్వాత ఉద్యోగం పోవడంతో 3 సంవత్సరాలు ఖాళీగానే ఉన్నాడు. నిందితుడి మానసిక పరిస్థితి
సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. ఈ 5 మిత్రులతో కలిసి తిరుమలకు వచ్చినప్పుడు నడకదారిలో చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం జస్వంత్ దృష్టిలో పడింది. 3 రోజుల క్రితం మళ్ళీ ఒక్కడే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడు. తిరుమల నుంచి జీపులో తిరిగి వెళ్తూ బుధవారం వేకోజామున విగ్రహాన్ని అపహరించాడు. బుధవారం రాత్రి హౌరా ఎక్స్ప్రెస్లో వెళ్తున్న నిందితుడిని ఒంగోలు పోలీసులను జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనుమ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని తిరుపతికి తరలించారు. కేసు నమోదు చేసిన తిరుమల 2 టౌన్ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించినట్టు ఏఎస్పీ వెల్లడించారు. కాగా అలిపిరి కాలినడకన మార్గంలో 7వ మైలురాయిలో చోరుకిన హనుమాన్ విగ్రహాన్ని టీటీడీ అర్చక బృందం గురువారం శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠ చేసింది. ఇది వీళ్ళు రాసినటువంటి అద్భుతమైనటువంటి కథనం. ఇది వాళ్ళ ఇప్పుడు బయటకు వచ్చిన వైసీపీ పార్టీ ఏం చేసిందంటే ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ వైసీపీ మీదకి నెట్టేస్తారని ఆల్రెడీ కిరణ్ రాయ్ లాంటి వాళ్ళు ఇట్లా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళంతా ఇది వైసీపీ చేయించిందేమో అనేటువంటి ఆల్రెడీ వాళ్ళు బురదలను మొదలుపెట్టారు. కానీ ఇది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కాదు, వాళ్ళ వైసీపీకి ఆలోచన లేదు. వీళ్ళు కావాలని దేవుడితో రాజకీయం చేస్తున్నటువంటి క్రమంలో ఇదంతా. సరే, ఆ వ్యక్తి ఇప్పుడు టీడీపీ చేయించిందని నేను అన్నాను. మళ్ళీ ఆ వ్యక్తి ఏదో దొంగతనం చేశాడు, ఆ వ్యక్తి టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. సో ఆ తీసుకొచ్చారు, పట్టుకున్నారు, అంతవరకు ఉంటే బాగుంటుంది. దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ప్రతిదీ వైసీపీ మీద నెట్టేయడం, ఇదొకటి. ఇదే కనుక వైసీపీ హయాంలో జరిగి ఉంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే కవరింగ్లు చేస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని దేశవ్యాప్తంగా ఇక్కడేదో జరిగితే వేరే రాష్ట్రాల్లో కూడా జగన్ గారి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది వేరే రాష్ట్రంలో అని చెప్పి అక్కడ కూడా ధర్నాలు చేపించినటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం. ఇంత దారుణమైన మీడియా, ఇంత దారుణమైనటువంటి రాజకీయ నాయకులు ఇక్కడ ఈ మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి అంటే నేనైతే మీ రాజకీయాలు మీకు నచ్చినట్టే చేసుకున్నాయి, కానీ దేవుడితో రాజకీయాలు చేసి అవతల పార్టీల మీద నెట్టేసి మళ్ళీ ఏమన్నా అంటే ఏమంటారు, మేము ఏమంటారు కూటమి గవర్నమెంటే పట్టుకుందంటే పట్టుకోక ఏం చేస్తారు? మీ బాధ్యత అది, ప్రజలు మీకు బాధ్యత అప్పగించినారు. సీసీ ఫుటేజ్ల వివరాలు ఉన్నాయి, కనపడుతుంది, పట్టుకోవాలా. అసలు తిరుమల కొండపైకి ఇలాంటి పరిస్థితి ఒక విగ్రహం తీసుకొని పోతున్నాడంటే ఏం చేస్తున్నట్టు సిబ్బంది మరి ఖచ్చితంగా ప్రజల కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి తిరుమల పైన అపచారాలని చెప్పి మళ్ళీ మేమేదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా దేవుడి పైన భక్తితో తీసుకుపోయినాడని మాట్లాడతారు, మేమే పట్టుకున్నామని చెప్తారు మళ్ళీ. అందుకే వైసీపీ పార్టీ కూడా ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తుంది. వీళ్ళు ఇట్లాంటి కుట్రలు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి కుట్రలు చేయడము, వీళ్ళ మీద నెట్ ఇలాంటివి ఏదైనా జరిగితే ఎవరో ఎక్కడో ఏదో చేస్తారండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎందుకోసం చేశాడో మనకు తెలియదు, విషయం తెలియదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎక్కడైనా ఏదైనా జరిగి ఉంటుంది, జరిగి ఉన్నప్పుడు చిన్నవి జరుగుతుంటాయి. వాళ్ళని వెనక జగనే ఉన్నాడని చెప్పేవాళ్ళు ఇప్పుడు వీళ్ళ వెనక లేరంట, దేవుడు భక్తితో తీసుకున్నారని చెప్తా ఉన్నారు కదా. ఇదే నాకు నచ్చనిది, నేను దీన్నే వ్యతిరేకిస్తున్నా ఇక్కడ. సో ఏదేమైనా కూడా భగవంతుడితో ఆటలాడిన ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే, అది అనుభవిస్తారు. ముఖ్యంగా తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించి అయితే వరుసగా ఏదో ఒకటి జరుగుతూ ఉన్నది. దీనికి మాత్రం చాలామంది స్వామివారి భక్తులు ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కర్మ అనేది వదిలిపెట్టదని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.